దోస్తులందరికీ నమస్కారం. నా పేరు మెంతుల యాదన్న. వెల్కమ్ టు మై ఛానల్ ఫర్ పీపుల్. ఈరోజు 17/6/2025 పేపర్లో వచ్చిన కథనాల ఆధారంగా తెలంగాణ యాసలో నేడు సిట్ ఎదుటకు పెద్ద సార్ పిసిసి చీఫ్ సార్ గతంలో 2023లో ఆ పెద్ద సార్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండేట కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నా ఫోన్ కూడా ట్యాప్ చేస్తారా పోయి అని చెప్పి ఆయన కోపం చేస్తాడు. ఆయనకు సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము సిట్ ఉంటే కదా వాళ్ళు నోటీసులు ఇచ్చారు, వాంగ్మూలం ఇవ్వాలి, సాక్ష్యం చెప్పాలి. సార్ పోయినట్ట నిన్న పోయి వాంగ్మూలం ఇచ్చినట్ట, మరి ఇచ్చినట్టు ఏం చెప్తారు రేపు పేపర్లు వస్తుంది. అదే రకంగా రంగారెడ్డి జిల్లా మైపాల్ రెడ్డి సార్ కూడా హాజరైందట. నేను హాజరయ్యా 2023లో ఇదేంద్ర నా ఫోన్ కూడా ఇబ్బడి ముబ్బడిగా ఫోన్ ట్యాప్ చేసిరు. నేను ఆడ ఇన్ఛార్జ్గా ఉండే 14 మంది ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జ్గా ఉన్నా. ఆ నెంబర్ లేని జీబులు పోలీసుల జీబులు ఆయన ఎమ్మడి తిరిగారట, 4 నెలలు తిరిగినట్ట, భయభ్రాంతులకు గురి చేసిరట. మరి ఏం చేస్తారో ఏమన్నా ఆయన భయపడి చచ్చిపోయాడు. అదే రకంగా ఇబ్బడి ముబ్బడిగా అయినోళ్ళే కానోళ్ళే సపక్షం విపక్షం పెద్దోళ్ళే జడ్జీలే ఆడోళ్ళే మగోళ్ళే అన్ని ఫోన్లు ట్యాప్ చేసారు. అదే రకంగా మన నిజామాబాద్ ఎంపీ గారు ఉన్నారుగా మన సార్ బండి సంజయ్ ధర్మపురి అరవింద్ సార్, ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేసిరాడు. అత్యున్నత పదవిలో ఉన్న ఎంపీని నా ఫోన్కే దిక్కులేదు అంటే ఇక ప్రజలకెట రక్షణ కల్పిస్తామని ఆ సార్ కోపం చేసి ఆ బండి సంజయ్ సార్కును ఆ కిషన్ రెడ్డి సార్ పిటిషన్ పెట్టుకున్నాడట. ఈ కేసీఆర్ను ఆ రేవంత్ రెడ్డి కుమ్మక్కాయను రేవంత్ రెడ్డి విచారణ జరిపించి లోపడేసే పరిస్థితి లేదు, మరి కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయాలని చెప్పి ఆ సార్ పిటిషన్ పెట్టుకున్నాడు. అదే రకంగా చాలామంది ఫోన్ ట్యాప్ చేశారు. ఆ ప్రభాకరరావు సార్ అమెరికాలో ఉంటే ఆ రెడ్ కార్నర్ బ్లూ కార్నర్ నోటీస్ ఇచ్చి పట్టుకొని వచ్చారు. ఆయన పిటిషన్ పెట్టుకున్నాడు. ప్రభాకరరావు సార్ నన్ను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని చెప్పి అంటే అమెరికా సర్కారు నువ్వు రాజకీయ శరణార్థి ఏంటుండని ఎల్లగొడితే సిట్ హాజరయ్యి ఆ వాంగ్మూలం ఇచ్చి ఇప్పటికీ 4వ అయింది. 4వసారి ఏం చెప్పిందంటే రాజకీయ నేతల ఫోన్ ట్యాపింగ్ కోసమే ఎస్ఓటి అంటే ఎస్ఓటి రిటైర్డ్ అయిన పోలీసులతో ఎస్ఓటి స్పెషల్ ఆపరేషన్ టీం అని ఏర్పాటు చేశారు. ఆ పెద్ద సార్గా ప్రభాకరరావు సార్ రిటైర్ అయింది కాబట్టి అందరూ ఎలువల్లో పెట్టుకున్నారు సార్ కేసీఆర్ సార్. మరి కేసీఆర్ సార్ ఏదైనా కింగ్డమ్ అని ప్రజలు అడుగుతాను. రాజకీయ అది ప్రజాస్వామ్యమా లేకపోతే నైజాం పాలనలా నైజాం వారసునివాను అని చెప్పి ప్రజలు అసలు ప్రభుత్వం కాదు, ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. అసలు ప్రభుత్వం అంటే ఏంటి? ప్రజల సంకల్పాన్ని నెరవేర్చే సాధనం. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఏర్పరచుకున్న పరిపాలనా విధానం ప్రజాస్వామ్యం. ప్రజలే ప్రభువులు, ప్రజలే పాలకులు, ప్రజలే సర్వాధికారులు, ప్రజలే అంతిమ అధికారం. దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు పరిపాలన చేయాలని తప్పితే ఓ రాజకీయ కింగ్డమ్ లెక్క నియంతలాగా ఏంటి అని చెప్పి అందరూ కోపం చేస్తారు. మరి తొందరగా దీనికి సంబంధం ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్తో 4,000 మంది ఫోన్ ట్యాప్ చేసిరట. వాళ్ళతో సంబంధం ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటారు. అదే రకంగా మరి